హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో పండగలకి అలానే మన ఇంట్లో ఏదైనా పూజ చేసినప్పుడైనా దేవుడికి పరవాన్నం కంపల్సరిగా చేసుకుంటాం. మనలో చాలా మందికి పరవాన్నం చేసేటప్పుడు పాలు విరిగిపోవడం లేదా పరవాన్నం గట్టిగా అవడం అవుతూ ఉంటుంది కదా. అది నేను చెప్పే ప్రాసెస్ లో చేస్తే మీరు ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో అలానే విరగకుండా ఎంతో కమ్మగా రుచిగా వస్తుంది. అది ఎలానో చూద్దాం రండి. దీనికోసం ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. అలానే పావు కప్పు పెసరపప్పు యాడ్ చేసుకుని నీట్ గా వాష్ చేసి ఒక గంట సేపు నానబెట్టుకోండి. ఇవి నానే లోపల ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో ఒక 3 కప్పు బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరగనివ్వాలి. ఇక్కడ నేను 1 కప్ రైస్ కొలతకి చెప్తున్నానండి. అంటే మనం రైస్ ఎంత తీసుకుంటే దానికి 3 బెల్లం తీసుకోవాలి. బెల్లంలో మనకి చాలా రకాలు ఉంటాయండి, కానీ గెడ్డ బెల్లం వాటిల్లో ఉప్పు కలిసి ఉంటుంది. అందుకే అవి వాడడం వల్ల పరవన్నం విరిగిపోతుంది. మీరు పరవన్నం కోసం కంపల్సరిగా చెక్క బెల్లాన్ని వాడండి. అందులో ఉప్పు ఉండదు కాబట్టి పరవన్నం విరగకుండా ఉంటుంది. అంతేకాకుండా మంచి రుచి ఇంకా కలర్ వస్తుంది. ఈ బెల్లం కరిగాక ఒక మరుగు వచ్చి కాస్త తిక్కయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న అలానే కాస్త లోతు ఉన్న బౌల్ తీసుకుని అందులో 1 లీటర్న్నర గేదె పాలు పోసుకుని సిమ్ లో ఒక మరుగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా నీళ్లు కూడా పాలల్లో యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. కానీ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసి చేసే పరవాన్నంకి ఇలా కంప్లీట్ పాలతోనే చేసే పరవాన్నంకి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే వాటర్ చాలా కొద్దిగా యాడ్ చేసుకోండి, అది కూడా కంపల్సరీ అంటేనే. ఇలా పాలు మరిగిన తరువాత మనం గంట ముందు నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. మన పరవాన్నం కంప్లీట్ పాలతో వండుతున్నాం కాబట్టి బియ్యం నానబెట్టుకుని కుక్ చేసుకుంటేనే త్వరగా కుక్ అవుతుంది. ఈ రైస్ మొత్తం పర్ఫెక్ట్ గా వేలితో మెదిపితే మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఇలా మెత్తగా కుక్ అయ్యాక మనం వడగట్టి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి పోసుకోవాలి. ఇక బెల్లం మీరు వాడాలి అన్నప్పుడు కరిగించి వడకట్టి వాడండి, అప్పుడు డస్ట్ అన్నది రాకుండా ఉంటుంది. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పాకం పోసుకున్న వెంటనే కలుపుకోకండి, పరవన్నం విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 1 నిమిషం అలా వదిలేసేయండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకుని లో ఫ్లేమ్ లో అలా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే పరవాన్నం ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వేరే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి లైట్ గా హీట్ అయ్యాక జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తరువాత కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు వేయించిన ఈ జీడిపప్పు కిస్మిస్ ని నెయ్యితో సహా పరవన్నంలో వేసుకుని ఒక్కసారి కలుపుకుని అలా 2 నిమిషాలు వదిలేయండి. పరవన్నం అసలైన టేస్ట్ మనం వాడే పాలు ఇంకా నెయ్యి నుండే వస్తుందండి. అందుకే నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. చూసారు కదండి, పరవన్నం అస్సలు విరగకుండా మంచి కలర్ తో ఎలా వచ్చిందో, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈసారి మీ ఇంట్లో ఏదైనా పూజకి లేదా ఏదైనా పండగలకైనా సరే ఇలా పరవన్నాన్ని నేను చెప్పిన ప్రాసెస్ లో ఒక్కసారి చేసి చూడండి. తిన్నాక ప్రతి ఒక్కరు చెప్తారు చాలా బాగుంది. ఏంటి, నచ్చింది కదా? మరి అస్సలు లేట్ చేయకుండా వెంటనే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.